రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు ఏమిటని చూస్తే గంజాయి డ్రగ్స్ అన్నవి సప్లై స్థాయి దాటిపోయినాయి. సప్లై స్థాయి దాటిపోయి ఒక పెద్ద మాఫియాగా తయారైపోయింది. ఈ క్రమంలో నేరస్తులు, శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు, అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు అందరూ కూడా కుమ్మక్కై నిజంగా దందా నడుపుతా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. మాఫియాగా ఏర్పడి విజయవాడలో నిడమానూరులో 140 కిలోల గంజాయి పట్టుబడితే విచారణ ఆధారంగా కేరళకు చెందిన గంజాయి డాన్ సోహెల్ను విశాఖలో అరెస్టు చేస్తే విజయవాడకు తీసుకువస్తే పటమట పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. తప్పించుకున్నాడా, తప్పించబడ్డాడా? జూన్ 9న ఈ ఘటన జరిగితే ఇప్పటి వరకు సోహెల్ను పట్టుకోలేకపోయారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి గుట్కా విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయని స్థానిక టీడీపీ నాయకులే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో 2 మహిళా టీడీపీ నేతలు గంజాయి విక్రయిస్తున్నారని అదే పార్టీకి చెందిన వారు కలెక్టర్కు ఫిర్యాదు చేసినారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అధికార పార్టీకి చెందిన అనుచరులు తమిళనాడుకు 220 కేజీల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. ఆల్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ ఆన్ రికార్డ్. కుప్పంకు చెందిన టీడీపీ నేతలు ఒరిస్సాలో గంజాయి విక్రయాలు చేస్తూ పట్టుబడ్డారు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈరోజు చంద్రబాబు గారి పాలనలో సర్వం దోపిడీమయం, సర్వం గంజాయిమయం, డ్రగ్స్మయం, నకిలీ లిక్కర్మయం కాదా అని అడుగుతా ఉన్నా.